హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు పుట్నాలు, పల్లీలు, కాసిన నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, కాస్త యాలక్కాయ పొడి, బెల్లం మరియు పైన తోపు పిండికి నేను మైదా గోధుమ పిండి రెండు సమభాగాలుగా తీసుకొని కలుపుకున్నాను. మీరు కావాలంటే ఉట్టి మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. కజ్జికాయలోకి మధ్యలో పెట్టుకునే స్టఫింగ్కి పల్లీలు ఒక కప్పు తీసుకున్నా, ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నువ్వులు వేయించుకుందాము. నువ్వులు కాసిన తీసుకుంటే చాలు. ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాం. వేటికి వాటినే వేయించుకోవాలండి, అప్పుడే చక్కగా బాగా వేగి బాగా టేస్ట్గా ఉంటుంది. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి సిమ్లో పెట్టి. అవి వేగేటప్పుడు చిటపట అంటాయి. అదే ఇంకా మనకు గుర్తు బాగా వేగినాయి. ఇలా చిటపట అనేటప్పుడే దీనిలోకి ఈ పుట్నాలు కూడా లైట్ వేడి మీద కాస్త వేయించేసుకుందాము. పుట్నాలు వేసిన తర్వాత వీటిని కాసేపు చల్లారనియాలి. ఇలా చల్లారిన పల్లీల్ని పొట్టు తీసేసుకొని ఇవి కూడా ఈ లోపల చల్లారిపోయినాయి. ఇలా చల్లారిన వాటిని అన్నిటిని కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, పుట్నాలు కలిపి మిక్సీ వేసుకొని ఆ తర్వాత బెల్లం కూడా కొలుచుకొని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి ఈ పిండితో కలిపి. ఇలా బెల్లాన్ని తరిగి పెట్టుకొని దాన్ని కూడా ఒక 2 కప్పులు కొలుచుకొని మిక్సీ వేసుకోవాలి వీటితో పాటు. ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసాను, వేసి మిక్సీ వేయాలి. అన్నీ మిక్సీ వేసిన తర్వాత బాగా చేతితో పైకి కిందకి కలపాలి. స్వీట్ బాగా ఎక్కువ తినే వాళ్ళకి ఇంకో హాఫ్ కప్ బెల్లం వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నిండా 2 కప్పులు వేసుకున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల మైదా పిండి, 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని రెండింటిని బాగా కలిపాను. దీన్ని ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకునేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసి దానిలో వేస్తే మంచిగా క్రిస్పీగా బాగా వస్తుంది పైది కజ్జికాయ. కొంచెం నూనె కాగిన తర్వాత దీనిలో ఇలా పోసి బాగా కలుపుకోవాలి స్పూన్తో. చూడండి, ఇట్లా పట్టుకుంటే ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చపాతీ పిండి కలిపిన తర్వాత ఇలా బాండిలోకి నూనె తీసుకొని కాగనియ్యాలి. ఈ లోపల మనం చిన్న చిన్న చపాతీలు చేసుకొని కజ్జికాయలు చేసుకుందాము. ఇలా 10 చపాతీలా చేసుకొని ఈ కజ్జికాయలు చేసే దాన్ని తీసుకొని దానికి నూనె రాయాలి. నూనె బాగా రాస్తే చక్కగా అతుక్కోకుండా నీట్గా వస్తుంది షేపు. అది నూనె రాసి దీని మీద ఇది పెట్టేసుకుని మనం చేసిన కజ్జికాయలకు పెట్టుకునే పిండి ఉంది కదండి, స్టఫింగ్ పౌడర్, అది వేసుకోవాలి. కావాల్సినంత వేసుకొని ఇలా కొంచెం తడి రాసేసి లైట్గా గట్టిగా ప్రెస్ చేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేయాలి. ఇలా జాగ్రత్తగా తీసేస్తే
మనకి కజ్జికాయ రెడీ. నూనె కాగిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం పిండిని ఇట్లా వేయండి. కాగితే కనుక అది పైకి వచ్చేస్తుంది. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటి మెల్లిగా వేద్దాము నూనెలోకి. ఇలా మంచి బంగారు రంగులోకి రాగానే వీటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత తినాలి. ఇదిగోండి కజ్జికాయలు రెడీ. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి చూడండి, కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.